ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 11వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షేనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న నోవాహు తన కుమారులను దేవుడు ఆశీర్వదించాడని, నోవాహు జలప్రళయం తర్వాత భూమి మీద మరి వ్యవసాయం ప్రారంభించాడని, మరి తన కుమారుడైనటువంటి హాము మరి శపించబడ్డాడు అని, దానికి గల కారణాలు మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. తర్వాత 10వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నోవాహు వంశావళి గురించి మరి వ్రాయబడింది. నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు అనువారు. వీరికి కలిగినటువంటి సంతానం, వారి పేర్లు మరి 10వ అధ్యాయంలో దేవుడు పొందుపరిచాడు. మరి వారి తరువాత 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనంలో దేవుడు మరి వ్రాయించినటువంటి సందర్భం ఏమిటంటే, మరి 11వ అధ్యాయము 1వ వచనంలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఈ వచనంలో భూమి అంతటా ఒకే భాష, ఒకే పలుకు ఉన్నట్టు మనం చూస్తాం. ఆ భాష ఏంటో గ్రంథకర్త తెలియచేయనప్పటికీ దానిపై పరిశీలన చేసిన బైబిల్ పండితులు ప్రస్తుతం సెమిటిక్ లాంగ్వేజెస్గా పిలువబడుతున్నటువంటి అకాడియన్, ఫినోషియన్, ఒగారిటిక్, అరామిక్, హీబ్రూ, అరాబిక్ భాషలన్నీ ఆ భాష నుండే ఉద్భవించాయని చెబుతూ ఉంటారు. అందుకే ఆ మొదటి భాషను ఏమన్నారంటే ప్రోటో సెమిటిక్గా మరి పిలుస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు, అదేవిధంగా ఈ ప్రారంభ భాషకు ఒకే మాండలికం ఉండేది. ప్రస్తుతం మనకు తెలిసిన భాషల్లో వేరు వేరు మాండలికాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒకే తెలుగు భాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ వారి పలుకుకి, తెలంగాణ వారి పలుకుకి కొంచెం వ్యత్యాసం మనం చూడవచ్చు. ఈ ప్రారంభ భాషలో అయితే అలాంటి వ్యత్యాసమేమీ లేకుండా వారందరూ ఒకే పదాన్ని ఒకే విధంగా పలికేవారు. దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. ప్రారంభ భాషలో మరి ఒకే మాండలికం ఉన్న కారణాన్ని బట్టి మరి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే, మరి ఒక్క మనుషుల నుండే ఈ జనమంతా, ఈ జాతులన్నీ ఉద్భవించాయని, వారందరికీ ఒకే భాష ఉండేది అని బైబిల్ స్పష్టంగా తెలుపుతూ ఉంది. ప్రారంభ వచనంలోనే భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ప్రిదేన్ పిల్లరా, మరి ఒక్క భాష ఒక్క పలుకు ఉన్నప్పుడు ఇన్ని జాతులు ఎలా వచ్చాయో,
మరి ఇన్ని జాతులు ఎలా వచ్చాయో ఈ భూమి మీద, రకరకాలైనటువంటి భాషలు ఎలా పుట్టాయో బైబిల్ మాత్రమే చెప్పగలుగుతూ ఉంది. మరి ఏ గ్రంథంలో కూడా ఇలాంటి స్వచ్ఛమైన మరి మరి ఇంత వివరణాత్మకమైనటువంటి విషయాలు మనం ఏ గ్రంథంలో కూడా చూడలేం. ఎందుకంటే బైబిల్ స్వచ్ఛతకు మరి మరి దేవుని యొక్క మరి ఆలోచన చేత మరి సైంటిఫిక్గా ఎలా మనం దాన్ని రీసెర్చ్ చేసినా మరి అది మనకు మరి బైబిల్ గ్రంథంలో నుండే మనకు అనేక విషయాలు తెలియచేస్తూ ఉంది. స్వచ్ఛమైనది, వాస్తవికతకు ఆధారమైనది ఏకైక మరి గ్రంథం బైబిల్ గ్రంథమే. అదేవిధంగా మరి ఈ ప్రారంభ భాష మనం చూసినట్లయితే ఒకే మాండలికం ఉండేది. ప్రస్తుతం మనకు తెలిసినటువంటి భాషల్లో వేరు మాండలాలు ఉండడం మనం చూస్తూ ఉంటాం. తెలుగు భాషను చూస్తే ఉదాహరణకు మరి అనేక మాండలికాలు మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, 11వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే మరి ఆ విధంగా భూమి మీద నోవాహు కుటుంబము ద్వారా దేవుడు భూమిని మరలా నిండించటం, మరి భూమి మీద సంతానం విస్తరించడం ప్రారంభించినప్పుడు వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా షేనారు దేశానికి వారు వస్తారు. ఆ షేనారు దేశంలో ఒక మైదానం వారికి కనబడుతుంది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. ఈ వచనాలలో మనం చూసినట్లయితే ఆ ప్రజలు షీనారు మైదానాన్ని చేరుకొని అక్కడ నిర్మాణం చేసేందుకు ఇటుకల తయారీకి ఆలోచించడం, తదుపరి కాలంలో ఈ షీనారులోనే బబులోను నిర్మించబడింది అని దానియేలు గ్రంథం 1:1-2 వచనాల్లో మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇది ఇరాకు దేశంలో ఉంది. ప్రియమైన పిల్లరా, ఇక 4-5 వచనాలు మనం చూస్తే, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఈ వచనాలలో ప్రజలు ఎక్కడికి చెదిరిపోకుండా ఒక పట్టణం, గోపురం కట్టుకొని పేరు సంపాదించుకోవాలని మాట్లాడుకోవడం, యెహోవా ఆ పట్టణాన్ని చూడటానికి దిగి రావడం మనం చూస్తాం. వారు చేస్తున్న ఈ ప్రయత్నం దేవుని ఆజ్ఞ పట్ల వారి అవిధేయతను సూచిస్తూ ఉంది. ప్రియమైన పిల్లరా, దేవుడు ఏమని ఆశీర్వదించాడు? జలప్రళయము తర్వాత నోవాహు అతని కుమారులను మరి ఆశీర్వదించి భూమి మీద సంతానమును కనండి అని ఆయన ఆశీర్వదిస్తే, భూమిని స్వాధీనపరచుకోండి, భూమి అందంతటా మీరు విస్తరించండి అని దేవుడు చెప్తే, మరి ఇక్కడ ఈ వీరు చేస్తున్నటువంటి పని ఏమిటి? దేవుని ఆజ్ఞ పట్ల వారి అవిధేయత ఇక్కడ మనకు కనపడతా ఉంది. వారు అనుకుంటున్నారు, మనం భూమికి ఎక్కడికి చెదిరిపోకుండా ఒక పట్టణం మన కొరకు కట్టుకొని ఆకాశాన్ని అంటే గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందామని ఒకే భాష మరి ఒకే పలుకు ఉన్నటువంటి ఆ ప్రజలు మరి మాట్లాడుకోవటం దేవుడు విన్నాడు. విని వారు ఏం చేస్తున్నారని చెప్పి నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ ప్రభువు దిగి వచ్చాడట. ప్రియమైన పిల్లరా, ఇక్కడ వారు దేవుని ఆజ్ఞ పట్ల అవిధేయతను మరి కనపరుస్తున్నట్లు మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే వాడ నుండి బయటికి వచ్చిన నోవాహు కుటుంబానికి ఆయన భూమి అంతటా విస్తరించమని ఆజ్ఞాపించాడు. ఆదికాండము 9:1 మనం చూస్తే, అయితే వీరు అలా చేయకుండా ఒకే ప్రాంతంలో స్థిరపడడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. దైవ విరుద్ధ కార్యాలు చేస్తూ పేరు సంపాదించుకోవాలనే దుష్టుల ఆలోచనకు ఇది ప్రారంభమైనటువంటి దినం. ఆ దినాన్న ఇలాగున తమకు తాము పేరు సంపాదించుకోవాలని దేవుని ఆజ్ఞను మరి మీరి వారు చేస్తున్నటువంటి కార్యాలు ఇక్కడ మనకు ప్రారంభమైనటువంటి దినంగా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా అక్కడ మనం యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను అని చదువుతున్నాం. దానికి ఆయన ఏదో కొత్తగా ఆ పట్టణాన్ని చూస్తున్నాడని కాదు, కానీ ఈ మాటలు ఆయన తీర్పును సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ప్రత్యేకంగా ఒక్కో ప్రాంతాన్ని చూడవలసిన అవసరం ఉండదు. ఆయన అంతటా ఆవరించి ఉన్నవాడు. ప్రియమైన పిల్లరా, ఆయన అంతటా ఆవరించి ఉన్నాడు అని లేఖనాలు మరి చూస్తే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13, సామెతలు 15:3, యోబు 28:24, కీర్తనలు 139 7-12 వచనాల్లో ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడని మరి మనకు తెలుస్తూ ఉంది. సామెతల గ్రంథము మరి
యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని మరి ఏప్రిల్కు రాసిన పత్రిక 4:13, సామెతలు 15:3, మళ్ళీ యోబు 28:24 కూడా ఆయన భూమి అంతల వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రింది దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు. ప్రియదేని పిల్లరా, ఆయన అంతటిని ఎరిగినటువంటి వాడు. ఇక 6-7 వచనాలు మనం చూస్తే, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమి ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని అనుకునేను. ఈ వచనాల్లో దేవుడు ఒక భాష వల్లే వారు మాట కలుపుకొని ఆ పట్టణాన్ని కడుతున్నారు కాబట్టి ఆ భాషను తారుమారు చేయాలని కూడా మనం చూస్తాం. గమనించండి, అనుకొనెను అంటే ఆయన మనకుల పరిస్థితులను బట్టి అనుకుంటాడని కాదు, మనకు అర్థమయ్యే విధంగా అలాంటి పదప్రయోగం ఇక్కడ వాడబడింది. ఈ విషయము 6వ అధ్యాయపు మరి ఈ విషయం గురించి మనం గతంలోనే ధ్యానం చేశాం. మరి ప్రియదేని పిల్ల, అనుకొనెను అంటే ఆయన నిర్ణయించిన కార్యాన్ని ఇప్పుడు నెరవేర్చబోతున్నాడని అర్థం. కొందరు బైబిల్ విమర్శకులు ఈ సందర్భాన్ని చూపించి ఆ పట్టణం వల్ల మనుషులు ఎక్కడ పేరు సంపాదించుకుంటారో అనే అసూయతోనే బైబిల్ దేవుడు ఈ విధంగా చేశాడని ఎగతాళి చేస్తుంటారు. కానీ వారు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఆ పని చేస్తున్నారని ఇప్పటికే మనం మరి వివరించుకున్నాం. అందుకే ఆయన వారి భాషను తారుమారు చేయడం ద్వారా భూమి అంతటా వారిని చెదరగొట్టి తన సంకల్పాన్ని నెరవేర్చకపోతున్నాడు. బైబిల్ విమర్శకులు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే ఇక్కడ ఆయనలో అసూయ కనిపించదు, కానీ తన చిత్తాన్ని నెరవేర్చుకునే సార్వభౌమత్వం మాత్రమే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఆ ప్రజలు బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభించగానే దేవుడు వారిని చెదరగొట్టలేదు. వారు కొంతకాలం ఆ పని కొనసాగించేలా మౌనంగా ఉన్నాడు. దీనిని బట్టి ఎవరైనా దావే చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అది కొంతకాలం కొనసాగినప్పటికీ మనం అధైర్యపడవలసిన అవసరం లేదని, ఎందుకంటే చివరికి అది నాశనం అవ్వక తప్పదని అర్థం అవుతా ఉంది. ప్రియదేని పిల్లరా, లేఖనం మనం చూసినట్లయితే కీర్తనలు 37వ అధ్యాయం 13వ వచనంలో వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. కాబట్టి ఎవరైతే మరి ఇట్లాంటి మరి దైవ చిత్తానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వారిని దేవుడు కొంతకాలము వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూస్తూ ఉన్నాడు, కొంతకాలం ఆగుతాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడంట, వారిని చూచి ఆయన నవ్వుతాడట. ప్రియదేని పిల్లల, వారి అంతము నాశనమే కదూ. కాబట్టి ఈ విధంగా దేవుడు తనకు విరుద్ధంగా జరుగుతున్న దాని విషయంలో వెంటనే తీర్పు తీర్చకుండా కొంతకాలం వాటిని కొనసాగనివ్వడానికి మరి 2 కారణాలు మనం చెప్పవచ్చు. ఏమిటంటే, వారు ఆ పని దైవ చిత్తానికి వ్యతిరేకమైనదని తమకు తాముగా గ్రహించి దానిని విడిచిపెట్టాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. రెండవది మనం చూస్తే, వారు కొంతవరకు ఆ పని చేయడానికి అనుమతించి చివరిలో దాన్ని నాశనం చేస్తే వారు కట్టనారంభించి పూర్తి చేయలేకపోయారు. కాబట్టి అప్పటి వరకు వారి కష్టమంతా వృధాగా మారి వారికి మరింత ఎక్కువ అవమానం కలుగుతుందని చెప్పి ఆయన వేచి చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియదేని పిల్లలు, ఇక్కడ మరొక విషయం గమనించాలి. మన సమాజంలో కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెతను మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఇది నిజమే, కానీ దైవ చిత్తానికి వ్యతిరేకంగా కలిసి ఉండటం మాత్రం మంచిది కానే కాదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఇక్కడ బాబేలు గోపురం దగ్గర అందరూ కలిసి ఉండాలి అనుకున్నారు, కానీ అది ఆయన చిత్తం కాదు. మన సంఘాల్లో కూడా ఈ నియమం వర్తిస్తూ ఉంటుంది. ఐక్యంగా ఉండడమే దేవుని చిత్తమైన అభిప్రాయానికి మనం ఎప్పుడూ రాకూడదు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని బట్టి ఐక్యంగా ఉండడమే ఆయన సంఘంలో కోరుకునే ఐక్యత. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన పత్రిక 17వ అధ్యాయం 21వ వచనంలో మరి దేవుడు ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మరి ఇక్కడ మనం చూస్తే మనము దిగిపోయి అని దేవుడు పలుకుతున్న మాటలు క్రైస్తవ సంఘం లేఖనాధారంగా విశ్వసిస్తున్న త్రిత్వ సిద్ధాంతానికి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఆ మాటలను దేవుడు తనతో సమానులైన వారితో అనగా క్రీస్తుతోనూ పరిశుద్ధాత్ముడితోనూ పలుకుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇదే పదప్రయోగం ఆయన నరులను సృష్టించేటప్పుడు కూడా ఉపయోగించినట్లు మనం చదువుతాం. ఆదికాండము 1:26లో కూడా మరి మనము అనేటువంటి పదాన్ని
మరి లేఖికుడు వాడాడు. దీని గురించి మరింత వివరంగా మనం తరువాత తెలుసుకోవచ్చును. ప్రియదేని పిల్లరేఖ 8వ వచనంలో అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానరి. ఈ వచనంలో దేవుడు వారి భాషలను తారుమారు చేసి ఆ పట్టణం కట్టబడకుండా ఆపడం, వారిని అక్కడ నుండి భూమి అందంతటా చెదరగొట్టడం మనం చూస్తాం. ఈ సంఘటన మనిషి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్ని సన్నాహాలు చేసినప్పటికీ చివరికి ఆయన చిత్తమే నెరవేరుతుందని మనకు బోధిస్తూ ఉంది. అవును, చివరికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరుతుందని గ్రహించలేని తరం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అవును, నీవు దేవునిని నమ్మినా నమ్మకపోయినా నీ జీవితంలో ఆయన చిత్తమే జరుగుతుందని ఎప్పటికైనా నువ్వు గ్రహిస్తే నీవు ధన్యుడివే, ధన్యురాలివే. ప్రియదేని పిల్లారా, దేవుని యొక్క చిత్తం ఏమిటి? మరి భూమి అన్నంతటా ప్రజలు విస్తరించాలని ఆయన చిత్తం. కాబట్టి మరి అందుకే వారు దానికి వ్యతిరేకంగా సన్నాహాలు చేసినప్పటికీ అది వారి వల్ల కాలేకపోయింది. చివరికి వారు భూమి అన్నంతటా చెదిరిపోయారు. ఈ వాక్య భాగాలను మనం పరిశీలన చేస్తే సామెతలు 21:30లో యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. ప్రియదేని పిల్లరా, వారు తమకు ఒక పట్టణాన్ని కట్టుకుని ఆకాశాన్ని అంటే గోపురం కట్టుకుని దాని ద్వారా మనం పేరు సంపాదించుకుందామని ఆలోచన చేశారు. అది దైవ చిత్తం కానే కాదు. కాబట్టి సామెత 21:30లో మరి భక్తుడు రాస్తూ అంటూ ఉన్నాడు కదా, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు అంటూ ఉన్నాడు. మరొక లేఖనంలో యెషయా గ్రంథము 46:10లో కూడా నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. జరిగే వాటిని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు, జరగబో వాటిని కూడా ఆయన తన లేఖనంలో నుండి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, దేవుని చిత్తము వేరు, మన చిత్తము వేరు. దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. అలాగనే మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే యోబు గ్రంథము 42:2లో నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో నేనిప్పుడు తెలుసుకుంటుని అని భక్తుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్త క్రియలను చేయగలిగినటువంటి అధికారం కలిగిన వాడు. అందుకే సర్వాధికారి అయిన దేవుడు అని ఆయనకు పేరు. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, మరి ఈ లేఖనాలు మనం పరిశీలన చేస్తే మరి ఇంత ఉన్నతమైనటువంటి వివరణ, మరి దేశంలో ఆదిలో ఒకే భాష ఒకే పలుకు ఉందని, ఒక్కరిలో నుండే ఈ సమస్త మరి మానవులందరూ ఉద్భవించారు అని మరి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మరి అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మరి ఏ మత గ్రంథంలోనూ ఈ భూమిపైకి ఇన్ని భాషలు ఎలా వచ్చాయో, మనుషులు భూమి అంతటా ఎలా విస్తరించారో ఆ వివరణలు మనకు కనిపించవు. దేవుని వాక్యమైన బైబిల్లో మాత్రమే ఈ వివరణ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, బైబిల్ ఎంత స్వచ్ఛమైనది, ఎంత వాస్తవికతకు మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేస్తూ ఉంది. మరొక విషయం ఏంటంటే, తన చిత్తానికి విరుద్ధంగా ప్రయత్నించటం వల్ల వారి భాషను తారుమారు చేసి అక్కడ నుండి చెదరగొట్టిన దేవుడు అపోస్తలుల కాలంలో అవే భాషలు వచ్చినప్పుడు దానికి బాబేలను పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడ నుండి యెహోవా భూమి అన్నంతట వారిని చెదరగొట్టెను అని వ్రాయబడింది. బాబేలు అంటే తారుమారు అని అర్థం. ఈ ప్రాంతం ఇరాకు దేశంలో ఉందని ఇప్పటికే మనం మొదట్లో నేను చెప్పాను. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ బాబేలు గోపురం యొక్క శిథిలాలను కనుగొన్నట్టుగా బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా నెబుకద్నెజరు వేయించిన ఒక శిలాఫలకంలో ఒకవైపు ఈ బాబేలు గోపురం చెక్కబడి మరోవైపు అతని రూపం చెక్కబడింది. దాని క్రింద కునిఫోరం లిపిలో మా పితరులు ఈ గోపురాన్ని కట్టడం ప్రారంభించారు, కానీ దానిని కొనసాగించలేకపోయారు అని వ్రాయబడింది. కాబట్టి
ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న బాబేలు గోపురం సంఘటన ఖచ్చితంగా జరిగింది అనడానికి మన దగ్గర బైబిలేతర మరి ఆధారాలు కూడా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏదిని చేయకూడదు. ఎందుకంటే దేవుడు సమస్తమును ఎరిగినవాడు. భూమి మీద మరి ఒక్క భాషయు ఒక్క పలికి ఉంది. ప్రారంభంలో ఒక్క భాష ఒక్క పలికే ఉంది అని అంటే అర్థం ఏమిటి? ఒక్కరిలో నుండే ఈ సమస్తమైనటువంటి మానవ జాతి ఉద్భవించింది అని. మరి ఒక్క జాతిలో నుండే ఒక్క పలుకు ఉన్నటువంటి ఆ మానవ జాతిని దేవుడే వారిని తారుమారు చేసి, వారి భాషలను తారుమారు చేసి ఇన్ని రకాల భాషలు ఉద్భవించడానికి దేవుడు బాటలు వేశాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి ఏ గ్రంథంలో కూడా ఇంత వివరణాత్మకమైనటువంటి విషయాలు ఎక్కడా కోట్ చేయలేదు. ఎందుకంటే బైబిలు దేవుని ఆత్మచేత రాయబడింది. దేవుడే తన వాక్కును పంపి తన మరి వాక్కు ద్వారా తన మాటలను మరి వాక్య రూపంలో పొందుపరిచాడు, గ్రంథస్థం చేయించాడు. దేవుడే ఈ గ్రంథములో నుండి మాట్లాడతాడు. ఎవరైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఇది ఒక గ్రంథముగా, పుస్తకంగా మనం చూడలేం. ఆ మాట, ఒక్కొక్క మాట మనం చదువుతున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడినట్లుగా మనకు అనుభవాన్ని మరి ఇస్తుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, బైబిల్ గ్రంథాన్ని మరి ఎక్కడ పడితే అక్కడ పెట్టడం, బైబిల్ గ్రంథాన్ని తక్కువగా చూడడం, బైబిల్ గ్రంథాన్ని హేళన చేయటం, బైబిల్ గ్రంథాన్ని దూషించటం, బైబిల్ దేవుడిని దూషించటం, ఇట్లాంటివన్నీ దేవుడు లెక్కలోనికి తెస్తాడు. జాగ్రత్త. వాస్తవికతకు, ప్రపంచంలోని ఈ సృష్టిలోని సమస్తానికి ఆధారమైనది బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని చదువుదాం, ధ్యానం చేద్దాం, బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుందాం. ఇది లేని వారికి దానిని పంచుదాం. దేవుడు మనల్ని అలాగున నడిపించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఇవదే కాలం మేము ధ్యానం చేయడం కోసం మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. అవును తండ్రి, ప్రారంభంలో ఒక్క భాష ఒక్క పలుకు మాత్రమే ఉండేది. నీవేనైనా వారిని నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు ఉద్దేశించిన కారణాన్ని బట్టి వారిని నలుదిశలా భూమి అన్నంతటా చెదరగొట్టావు. వారి భాషలను తారుమారు చేసావు నైనా. గొప్ప దేవుడవు. అలాగుననే మరలానైనా అదే భాషల వరాన్ని నీ పిల్లలకు అనుగ్రహించి నీ చిత్తాన్ని నెరవేర్చుకున్న గొప్ప దేవుడవు. నీ బైబిల్ ఎంత వాస్తవికతమైనదో, బైబిల్లో ఉన్న నీ మనసు, నీ ఆలోచన, నీ ఉద్దేశము ఎంత స్వచ్ఛమైనదో అయ్యా. ఇదిగో తండ్రి, ఈ గ్రంథాన్ని చదువుతున్న వారి నాయనా మనస్సులలో నాయనా మంచి జ్ఞానాన్ని నింపుతున్నందుకే వందనాలు నాయనా. బైబిల్ చదువుతుండగా నాయనా నెమ్మది లేని జీవితానికి నెమ్మది కలుగుతూ ఉంది, ఆదరణ లేని జీవితానికి ఆదరణ కలుగుతూ ఉంది. ఇదిగో స్వస్థత లేని వాడికి స్వస్థత కలుగుతూ ఉంది అయ్యా. ఇటు సత్యాన్ని తెలుసుకొని కూడా అనుభవించి కూడా అయ్యా, ఇదిగో నిన్ను అనుకరించని వారిగా ఇదిగో ఆ రోజు ఏ రీతిగా నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా బ్రతికారో అలాంటి బ్రతుకుతున్నటువంటి తరాలను మేము జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి తరాలు మారాలి. తరతరాలుగా నైనా నీ గ్రంథము స్వచ్ఛంగా అయ్యా మాతో మాట్లాడుతూ వస్తూ ఉండగా వాటిని పెడచెవిబెడుతూ మీకు విరోధమైన కార్యాలు చేస్తూ నైనా మీకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి ఈ తరాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ముఖ్యంగా మా భారతదేశాన్ని అయ్యా ఇదిగో తండ్రి మీరు దర్శించండి. అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి అయ్యా. వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ వారు నాశనమైపోతూ ఉన్నారు నాయన. వారందరి ఆత్మలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారందరినీ మార్చండి అయ్యా. అందరూ అంతటా మీ నామమును అంగీకరించి మిమ్మల్ని గణపరిచే ఒక దినాన్ని మేము చూచినట్లుగా అయ్యా ఇదిగో తండ్రి అందరి కన్నులు తెరవమని ఈ దినమే చేయ పనులన్నిటిపై మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.